హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు సిఎస్సి కంప్యూటర్ ఫండమెంటల్స్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను పైథాన్ గురించి. పైథాన్ ఎలా చేయాలి, పైథాన్ ప్రోగ్రామింగ్ ఎక్కడ రన్ చేయాలి అనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో గూగుల్ క్రోమ్కి వెళ్ళిన తర్వాత పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని టైప్ చేయాలి. ఆల్రెడీ మీరు కంటిన్యూగా చేస్తున్నట్లయితే పైథాన్ కంపైలర్ అనేది మీకు పైన చూపించేస్తుంది. సో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. పైథాన్ ఆన్లైన్ కంపైలర్ కానీ, విజువలైజర్ కోడ్ కానీ, పైథాన్ విజువలైజర్ కానీ, పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అనేసి, పైథాన్ కంపైలర్ అనేసి చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా, మీరు ఫస్ట్ వన్ చూస్ చేసుకోవాలి. పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని ఇంటర్ప్రెటర్ అనేది చూస్ చేసుకుంటే బ్లాక్ కలర్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రీడిఫైన్ కోడ్ని మీరు క్యాన్సిల్ చేసి మీకు కావాల్సిన విధంగా, అంటే యూజర్ డిఫైన్ కోడ్ని స్పెసిఫై చేసుకోవాలి. ఓకేనా, సో మీకు పైథాన్ రావాలి అంటే, పైథాన్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి అంటే మీరు ఫస్ట్ నెంబర్ 1 బ్యాక్గ్రౌండ్ అనేది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. అంటే ఎంపీసీ చేసి ఉండాలి, ఇంటర్లో ఎంపీసీ చేసి ఉండాలి. ప్లస్ స్కూల్ స్టూడెంట్స్ అయితే మ్యాథమెటిక్స్ బాగా ఐడియా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు పైథాన్ ఆన్లైన్ కంపైలరు ఇప్పుడు పైథాన్ రన్ చేయాలి అంటే ఏం చేయాలో చూపిస్తాను. పైథాన్ ఎలా రన్ చేయాలని చూపిస్తాను. సో మీరు మ్యాథమెటిక్స్లో ఫార్ములాస్ వింటారు. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ది సర్కిల్, ఇలాంటి ఫార్ములాస్ చూసి ఉంటారు. సో నేను ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ తీసుకుంటాను. ఎల్ ఇంటూ బి అంటాం. ఓకేనా, సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేటర్ అనేది మ్యానిటరీ అండి, చాలా యూస్ఫుల్. సో 1 ఇస్తాను. ఓకేనా, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇస్తాను, బి ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇస్తాం. సో ఏరియా, ఏఆర్ అంటే ఏరియా అంటే ఏరియా అండి. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి, అంటే మల్టిప్లికేషన్. ఎల్ ఇంటూ బి, ఎందుకు మల్టిప్లికేషనే చేస్తాం? ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఏంటి? ఎల్ ఇంటూ బి కదా, అది కాబట్టి ఎల్ ఇంటూ బి చేస్తాం. సో నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఏరియా, ఏఆర్ అంటాం. ప్రింట్ ఆఫ్ ఏఆర్. ఈ ప్రింట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఇచ్చే ఇన్పుట్ని అది ప్రాసెస్ చేసుకొని, మనం ఇచ్చే ఇన్పుట్ని అది యాక్సెస్ చేసి మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయడానికి ఉపయోగించే ఆపరేటరే మనం ఏమంటామంటే, ఫంక్షన్ని మనం ఏమంటామంటే ప్రింట్ ఆఫ్. ప్రింట్ ఆఫ్లోనే చాలా ఉన్నాయి. ప్రింట్ ఆఫ్ అని, స్విఫ్ట్ ఆఫ్ అని, స్కాన్ ఆఫ్ అని. మీరు సి కానీ, C++ కానీ, జావా కానీ నేను చేసుకుంటే వాటిలో మీకు టచ్ ఉంటుంది. సో ప్రింట్ ఆఫ్ అనేది ప్రింట్ చేయడానికి యూస్ అవుతుంది. మనం ఇచ్చే ఇన్పుట్ని అది యాక్సెస్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ని ప్రింట్ చేసి అవుట్పుట్ డెమాన్స్ట్రేట్ చేయడానికి ఉపయోగించే ఫంక్షన్ని మనం ఏమంటామంటే ప్రింట్ ఆఫ్ అంటాం. ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ అంటాం, ప్రింట్ ఫంక్షన్ అంటాం. ఓకేనా, సో ప్రింట్ ఆఫ్ ఏఆర్ అని ఇచ్చాం. ఓకేనా, ఇప్పుడు చూడండి అవుట్పుట్ అనేది ఏమొస్తుందో చూద్దాం. ఎల్ ఇంటూ బి అంటే, ఈ ఎల్ ఇంటూ బి అంటే 2 ఇంటూ 1 అంటే 2 రావాలి. ట్రూ వస్తుందా, ఫాల్స్ వస్తుంది? 2 వచ్చిందా? ఈ విధంగా ట్రూ వచ్చినప్పుడు, కండిషన్ ట్రూ అయినప్పుడు అంటే కోడ్ అనేది కరెక్ట్గా వచ్చింది అంటే కోడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో మీరు దీంతోనే కండిషన్ చెక్ చేయాలి అనుకుంటున్నారు. అంటే కండిషన్ ట్రూవా ఫాల్సా, ఓకే, దాన్ని చెక్ చేయాలి అనుకున్నప్పుడు మీరు కింద అదే ప్రింట్ ఆఫ్ యూస్ చేయాలి. ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ యూస్ చేయాలి. ప్రింట్ ఆఫ్ ఎల్ లెస్ దాన్ బి అంటే ప్రింట్ ఆఫ్ ఎల్ లెస్ దాన్ బి. ఎల్ లెస్ దాన్ బి అంటే ఎల్ బి కన్నా తక్కువ, ఎక్కువ. ఎల్ లెస్ దాన్ బి అంటే ఎల్ బి కన్నా తక్కువ అని అడుగుతున్నాం అనమాట. ఎల్ లెస్ దాన్ బి, ఎల్ గ్రేటర్ దాన్ బి, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఈ విధంగా మనకి ఏ విధంగా కావాలనుకుంటే మనము లూప్ ఆ విధంగా మనము రాసేసుకోవచ్చు. ఓకేనా, కోడ్ మనము ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎల్ లెస్ దాన్ బి అంటే ఎల్ బి కన్నా తక్కువ అని అడుగుతున్నాం. అంటే 1 కన్నా తక్కువ, ఎక్కువ. ఇప్పుడు చెక్ చేద్దాం. కండిషన్ కరెక్ట్ అయితే ట్రూ వస్తుంది, తప్పు అయితే ఫాల్స్ వస్తుంది. రన్ బటన్ ప్రెస్ చేస్తాను.
ఇప్పుడు ఏమొస్తుంది? ట్రూ వచ్చింది. 2 వాల్యూ అనేది 2. మీది మొబైల్ ఫోన్లో అయితే ఈ విధంగా వస్తుంది. మీ సిస్టంలో చేస్తే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో మొబైల్లో కాబట్టి మీకు కనిపించాలి కాబట్టి ఆర్గనైజేషన్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఆర్గనైజ్ చేసి చూపిస్తాను. సో 2 ఓకేనా, కండిషన్ ట్రూ అయింది. ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అవ్వాలంటే ఏం చేయాలి? కండిషన్ ఫాల్స్ అవ్వాలంటే ఇక్కడ లెస్ దాన్ అనే దాన్ని గ్రేటర్ దాన్ చేయండి చాలు. ఫాల్స్ అవ్వాలంటే లెస్ దాన్ అనేది గ్రేటర్ దాన్ చేస్తే అప్పుడు కండిషన్ ఏమవుతుంది? ఫాల్స్ అనే వస్తుంది. ట్రూ లెస్ దాన్ అయితే ట్రూ వస్తుంది, గ్రేటర్ దాన్ అయితే ఫాల్స్ వస్తుంది. చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో. మరింత పైథాన్ కంపైలర్ కోసం మీరు చాలా నేర్చేసుకోవచ్చు. ఆన్లైన్ కంపైలర్ యూజ్ చేసి సిస్టమ్ లేని వాళ్ళు మొబైల్ ఫోన్లోనే యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు. మరింత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అన్నీ బాగా నేర్చేసుకోండి. థ్యాంక్ యూ.